ఒకప్పుడు కేవలం అటవీ పర్వత ప్రాంతాలకే పరిమితమైన గంజాయి మొక్క నేడు పట్టణాలు మహానగరాల్లోకి ఇంటి మిద్దెలపై పంట పొలాల్లో అద్దెళ్లలో పెరిగి యువత బంగారు భవిష్యత్తుకు క్యాన్సర్లా మారుతుంది. ఒడిశా పర్వత ప్రాంతాలు, ఏపీలోని విశాఖ ఏజెన్సీ, మన్యం ప్రాంతాలు గంజాయి సాగుకు ప్రధాన కేంద్రాలుగా ఉండేవి. అయితే సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో కేటుగాళ్లు దీనిని నివాస ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ఒరిస్సాలో కిలో గంజాయిని కేవలం 5,000 నుంచి 10,000 రూపాయలకు కొనుగోలు చేసి మార్కెట్లో ₹1,00,000 వరకు కేటుగాళ్లు అమ్ముతున్నారు. ఈ అధిక లాభాల ఆశతోనే కొందరు ఈజీ మనీ కోసం గంజాయి అమ్మకాలను ఉపాధిగా మార్చుకుంటున్నారు. విద్యావంతులైన యువత సైతం మొదట సరదాగా అలవాటు పడి తర్వాత కొనుగోలుకు డబ్బులు లేక విక్రయదారులుగా మారి చివరికి కటకటాల పాలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. వైద్య పర్యవేక్షణలో దీర్ఘకాలిక నొప్పులు, నిద్రలేమికి ఉపయోగపడే ఔషధంగా పరిగణించబడిన గంజాయి నేడు ఎన్డీపీఎస్ చట్టం 1985 పరిధిలో ఒక ప్రమాదకరమైన మత్తు పదార్థంగా పరిగణించబడుతోంది. ప్రస్తుతం నవంబర్, డిసెంబర్ మాసాలలో పంట చేతికొచ్చే సమయం కావడంతో ఒరిస్సాలోని మల్కాన్గిరి జిల్లా మీదుగా తెలంగాణలోని ఖమ్మం, భద్రాచలం ద్వారా గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక వంటి అనేక రాష్ట్రాలకు క్వింటాళ్ల కొద్దీ గంజాయి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది.